హలో అందరికి, నా పేరు కాజు. నా పేరు రఫీ. మేమిద్దరం అక్క తమ్ముళ్ళము. మేము వచ్చేసి ఈరోజు ఒక కొత్త ఛానల్ ని క్రియేట్ చేస్తున్నాము. దాని పేరు వచ్చేసి కాఫీ టాక్స్. ఈ ఛానల్ ఇంట్రడక్షన్ గురించి నా తమ్ముడు చెప్తాడు. హాయ్ అందరికి. సో ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్, సో మనం ప్రతి ఒక్కరు హ్యూమన్ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ బేస్ చేసుకొని కానీ, లేకుంటే మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, సన్నివేశాలు, అండ్ మనం ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డిస్కషన్లు మనకు అవుట్ సొసైటీలో జరిగేటప్పుడు, సో వాటిని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్, వాటి మీద ఒపీనియన్స్ బేస్ అవుతూ ఉంటాయి. సో ఆ ఒపీనియన్స్ మనం ఎలాగా రియాక్ట్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటాము, సో ఇలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు హ్యూమన్స్లో. సో ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ ఎలా మనం బిహేవ్ చేయాలి సిచ్యువేషన్, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి, సో ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అటువంటి ఒపీనియన్స్, ఆ ఒపీనియన్ మీద మనం ఎలా మన ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి, అండ్ అలాగే మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ సిచ్యువేషన్ గో త్రూ అవ్వాలి. సో ఇలాంటి మెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ గురించి అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి, సో మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి మనం ఎలా దాన్ని థింక్ చేయాలి, దానికి మెయిన్ అనాలిసిస్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ మెయిన్ ఛానల్ థీమ్ అనేది. సో ఇందులో నాట్ ఓన్లీ మేమిద్దరమే కాదు, సో బయట డిఫరెంట్ పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, సో వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆ సిచ్యువేషన్లో మేము ఉంటే ఎలా ఉంటాము, అలాగే మీరు దాన్ని ఎలా ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారు, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండ్ మైండ్ సెట్ తో అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్, మా ఒపీనియన్ అండ్ అలాగే మీరు ఎలా ఉండాలి ఆ టైంలో అనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఈ థీమ్ అండ్ మెయిన్ బేస్ ఆఫ్ దిస్ కాఫీ టాక్స్. సో అలాగే మనం అందరు అనుకుంటుంటారు యుఎస్ కానీ, కెనడా కానీ, ఎవరు అదర్ అబ్రాడ్ లో పీపుల్ ఇలా ఉంటారు, సో ఇండియాలో ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్. సో అలా కూడా మనం ఎలా థింక్ చేస్తాం, అక్కడ ఎలా థింక్ చేస్తాం, ఇక్కడ ఎలా థింక్ చేస్తాం. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా ఒపీనియన్ కాకుండా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని మేము ముందుకు తెస్తాము. సో ఈ ఛానల్ యొక్క మెయిన్ థీమే అది. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అంతే. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎలా థింక్ చేసేవాడిని, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది నా లైఫ్. సో ఇక్కడ యూఎస్ కానీ, కెనడా కానీ, సో యూఎస్ లో మా సిస్టర్ ఉండే, సో తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తుంది. అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా స్టిల్ ఉన్నారు, సో వాళ్ళతో కూడా మేము త్రూ ఆన్లైన్ కానీ, త్రూ ఆఫ్లైన్ కానీ, ఇన్ పర్సన్ కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా చేస్తాము. సో వాళ్ళ ఒపీనియన్స్, సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళ లైఫ్ లో చేసిన స్ట్రగుల్స్ అన్ని, ఆ లైఫ్ అన్నిటిని కూడా వాళ్ళ లైఫ్ ని మళ్ళీ వాళ్ళ లైఫ్ ని చెప్పడానికి మెయిన్ ఈ ఛానల్ యొక్క థీమ్. అంటే దీని గురించి ఈ ఛానల్ వల్ల అంటే మీకేం తెలుసుకోవాలంటే, ఇక్కడ కెనడాలో కానీ, అమెరికాలో కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, కొంతమందికి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా, బట్ మేము ఇన్ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ ని తీసుకుని మీకు తెలియజేస్తాం అనమాట. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉన్నారు జనాలు, సో మీకు వివరంగా తెలుస్తుంది అనమాట. అలా మెయిన్ ఈ ఛానల్ యొక్క థీమ్ ఒపీనియన్స్ ఎలా షేర్ చేయాలి, ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, అండ్ ఆ సిచ్యువేషన్ మనం ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే, ఇప్పుడు లెట్స్ మేమిద్దరమే ఉన్నాం, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే తన పర్స్పెక్టివ్ ఒకటి ఉండొచ్చు, వేరేది ఉండొచ్చు, ఒక్కొక్క మనిషిది వేరువేరుగా ఉంటుంది. అలాగని నేను చెప్పిందే కరెక్ట్ కాదు, తను చెప్పిందే కరెక్ట్ కాదు, బట్ కానీ మనం ఎలా ఫీల్ అవుతాం, సో మనం చెప్పిందే మనం కరెక్ట్ అనుకుంటాం. సమ్ టైమ్స్ మనది రాంగ్ అయినా కానీ మనం కరెక్ట్ అనుకుని బయటకు ప్రొజెక్ట్ చేస్తాం. సో అలా టైంలో మనం ఎలా ఉండాలి, సో రాంగ్ అయినా కానీ వాళ్ళకు మనం ఎలా చెప్పాలి, సో ఇటువంటివి కూడా ఈ ఛానల్లో ఉంటాయి. సో ఈ ఛానల్ యొక్క మెయిన్ ప్లాట్ఫామ్ అండ్ మేము ఏమని చెప్పాలనుకుంటున్నామో ఇది ఓవరాల్. సో ఈ ఛానల్ నుంచి మీరు ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఒక మనిషి యొక్క లైఫ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఎలా బతకాలి, మనం ఎలా బతుకుతున్నాం, సో ఎలా ఉంటే మనల్ని మనం కొంచెమైనా చేంజ్ చేసుకోవచ్చు, అంటే బెటర్ ఉండడానికి ఎలా ఉంటే బెటర్ అవుతాము,
సో సొసైటీలో కూడా మనం ఎలా ఉండాలి, సో ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ అని కూడా మేము ఈ ఛానల్ చెప్తాము. ఓవరాల్ గా ఈ ఛానల్కి ఇంట్రడక్షన్ ఇది. సో మేము ఈ విధంగా జనాలకి చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం అనుకుంటాం, ఏదైనా కానీ మనం అనుకుంటాం కానీ దాన్ని మళ్ళీ బయటికి ప్రొజెక్ట్ చేయం. సో బయటికి ప్రొజెక్ట్ చేయకపోతే నీలో ఉన్న ఫీలింగ్స్ బయటికి రావు. సో బయట ప్రపంచానికి కూడా తెలియదు. సో నీలో నువ్వే పెట్టుకోగలవు. సో అలా కాకుండా బయటికి ప్రతి ఒక్కరు ఓపెన్ అప్ అవ్వాలి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు దాన్ని బయటికి చెప్తే సో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మెయిన్ మోటివ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాగే సో ఇది మా ఛానల్ యొక్క మెయిన్ ఓవర్ వ్యూ. సో మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ వస్తుంటాయి ఇప్పటి నుంచి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ డూ సపోర్ట్ us సో దట్ మేము ఏమనుకుంటున్నామో మీకు తెలుస్తుంది. సో ఈ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఈ 10 మందికి తెలుస్తుంది. 10 మందికి తెలిస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మాకు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.